72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయినాయన కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు. అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా ₹1,00,000 హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు. నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. కానీ మీ సోదరుడిగా, మీ బిడ్డగా, పాలమూరు బిడ్డగా, నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయల సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడీలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడీలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండ్రు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డిచ్చిర్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకును అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు, నీ అల్లుడు.
మన జాంగీర్పేర్ల దర్గా కోసుకుంటాం కదా మనం. అట్లా జాంగీర్పేర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినాం. ఈడ దర్గాను మోసం చేసినాం. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య, అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలకు. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు. 5 తారీఖు నాడో 6 తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏళ్ల పోరాటం, అదేవిధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏళ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద, అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే.
ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి, అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే అని మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు, ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లు ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు, లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లు అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు, నువ్వు రా అసెంబ్లీకి, ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రాం ఉంది, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర భారతిలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది. అర్జెంటుగా నేను బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా, ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికలు మీవే. శంకర్ కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ఇల్లు తిరుగుతారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మిమ్మల్ని నాయకులను చేస్తారు. గ్రామాన కార్యకర్తలకు నా విజ్ఞప్తి, రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 100% మనం గెలవాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! గట్టిగా జై కాంగ్రెస్! బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.